యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ ఆదివారపు ఆరాధనకు మేము యూట్యూబ్లో ఆన్ చేసుకొని వచ్చి కూర్చొని భక్తిగా మేము ఇళ్లలోనే ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరిపించుకుందాం. ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ముందుగా నిర్ణయించుకున్న ప్రకారముగా మరి నేటి పరిస్థితుల దృష్ట్యా ఇంకొన్ని రోజులు ఇంకొన్ని వారాలు మనము వెయిట్ చేద్దాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనమందరము కూడా లైవ్లో నుంచి మీ ఇంటి వద్ద ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన నాయన, ఈ బంగారు పాదములకు వందనాలు. మా పాపములు, తప్పిదములు, అపరాధములను క్షమించండి. ఆకాశము వైపున మేము చూసి నీ సింహాసనమును జ్ఞాపకము చేసుకుని మా పాపములు ఎర్రని కెంపుల వలె ఉండగా దయతో మమ్మల్ని క్షమించి నీ కుమారుడి యొక్క రక్తమును బట్టి మాకు శుద్ధీకరణ అనుగ్రహించి ఈ లేఖనము గడ్డి పువ్వు అనే మాట అయ్యా చదివినప్పుడు కలిగిన పరితాపమును బట్టి మీ ఆత్మ ఆవేశము వలన కలిగిన లేఖనములను బోధించుటకు మీ కృపను సహాయముగా దయచేయండి. మీ ఆత్మ సంచకరువుగా ఉన్నది కాబట్టి సహాయకారిగా మాకు ఉంచమని కోరుచు ఉన్నాను. ఆలోచింపచేసే వర్తమానమును మీరు మీ ప్రజలతో మాట్లాడమని మాట్లాడుచున్నాను, అడుగుచున్నాను. మిమ్మల్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభువా, వినువారికి జ్ఞానము, మేలు, తమ జీవితం పట్ల అవగాహన కలిగి ఉండుటకు సహాయము దయచేయమని కోరుచు మీకే సకల ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. రైట్. సరే, ఈరోజు అంశము గడ్డిపు. ఎందుకు ఈ సబ్జెక్ట్ రాయాల్సి వచ్చిందంటే, చాలా మంది నన్ను ప్రశ్న వేస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో. అయ్యా, ఏంటి కరోనా, మా బ్రతుకులు కకావికలమైపోయాయి. అటు అప్పర్ క్లాస్ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు లోయర్ క్లాస్ వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు పండగే, ఉన్న రోజు పండగే. బిట్వీన్ ద పీపుల్, బిట్వీన్ దిస్ టూ క్యాడర్స్ లో నుంచి ఇంత బాధ, ఇంత వేదన, ఇంత దుఃఖము. ఒక్కొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నవారు మా లైఫ్లో టైంలో ఇలాంటిది ఏది మేము చూడలేదండి. ఏంటి ఈ ప్రయాసము, ఈ దుఃఖము అంటున్నప్పుడు ఒక మాట బైబిల్లో నేను చదివాక వర్తమానంలోనికి వెళ్తాను. ప్రసంగి రాసినటువంటి పుస్తకము మిమ్మల్ని అందరికీ ఆదరణ కలుగుటకై ఈ మాట చెప్పి ఆ తర్వాత మెసేజ్లోనికి వెళ్దాం. ప్రసంగి రాసినటువంటి పుస్తకము 3వ అధ్యాయము 10వ వచనము. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. ద లైఫ్ ఎక్స్పీరియన్స్, అభ్యాసం. కష్టాలు ఎందుకు వస్తాయంటే దట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ద పర్ఫెక్ట్. నరుడు తనకున్నటువంటి వనరుల వలన బ్రతుకుతున్నాడు. నా సంపాదన వలన నేను బ్రతుకుతున్నాను, నా కష్టార్జితము వలన నేను బ్రతుకుతున్నాను, నా జ్ఞానము వలన నేను బ్రతుకుచున్నాను, నా చదువు వలన నేను బ్రతుకుచున్నాను, ఐ యామ్ అని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు ఏదో ఒక అంశంలో. వంట చేసేవాళ్ళు అనుకుంటున్నారు నేను వంట చేయబట్టే అని. అందరూ అనుకుంటూ ఉన్నారు అయామ్ అని. ఈ అయామ్ అంతా కూడా నేను తప్ప మీకెవరికి కూడా
మిమ్మల్ని అయామ్ అనుకునే హక్కు ఇక్కడ లేదు. మానవుడి జీవితం ఏంటో ప్రతి నిమిషంలో దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. క్షయించిపోయేటి అంటే నాశనమైపోయేటువంటి అందాన్ని చూసుకొని, నాశనమైపోయేటువంటి శరీరాన్ని చూసుకొని, కాలగమనములో కలిసిపోయే బతుకులను చూసుకొని, నీ సంపాదన హారతి కర్పూరముల ఆవిరైపోతుందనేటువంటి సంగతి తెలుసుకోకుండా నీకు నీవుగా ఎంతో గొప్పవాడిగా ఫీల్ అవుతున్నావురా. నువ్వు క్షయమైనటువంటి బీజము వలన పుట్టినవాడవు అని పేతురు 22-23 వచనాల్లో చెబుతూ 24వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు. ఈ క్లారిటీ ఎక్కడదంటే 103వ కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన 15-16 వచనాలు. సంగీతం 103 and 15th వచనం. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉండును. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నరుణ్ణి దేవుడు ప్రకృతితో మిళితముగా చేశాడు. ప్రకృతి అంటే పంచభూతాలు. నరుని నేల నుండి మన్ను తీసి నరుణ్ణి తయారు చేసి వాడి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవించు ఆత్మయ్యాడు. ఇట్స్ ఎ ప్రాణి. ఇక్కడ లేఖనము చెబుతున్నది, ఈ నాసికా రంధ్రములలో జీవము ఆత్మ లేకపోతే నువ్వు మట్టి, యు ఆర్ ఎ డస్ట్. ఎప్పుడైతే నీ ముక్కులోంచి శ్వాస వెళ్ళిపోతుందో గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. ఇక్కడ గడ్డి పువ్వును గురించి రెండు చెప్పాడు. గడ్డి అంటే ఈ శరీరము, పువ్వు అంటే అందము. ఈ లోక సంబంధమైనటువంటివి కల్పించుకుంటా ఉంటాం కదా. సో మనిషి అందంగా కనపడాలని చాలా తాపత్రయపడతా ఉంటాడు కదా. సో మరీ ముఖ్యంగా టీనేజర్స్ అయితే ఇక కడిగిన మొఖాన్ని కడగడమే రుద్దడము. అదేందో ఫెయిర్ అండ్ లవ్లీ. దాదాపు 60-70 సంవత్సరాల వయసు వచ్చిన ఒక ఆమె ఉండేది ఇక్కడ, మొసలిది దెబోరమ్మ అని. ఆమె పెట్టి తీసి చూస్తే కనపడేటువంటివి ఏంటంటే అన్నీ కూడా పౌడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు. బైబిల్ ఏం చెబుతున్నదంటే, ఓ నరుడా, నీ అందము టీనేజ్ లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒకరిద్దరు పిల్లలు అయిపోయాక నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఆ తర్వాత ఈ మాంసం అంతా ఉడికిపోయి తోళ్ళైపోయి మొసలి వాళ్ళు అయిపోతాం. ఆ తర్వాత మొదట పువ్వు రాలిపోద్ది, అందం పోద్ది. ఆ తర్వాత ఈ గడ్డి ఎండిపోద్ది, చచ్చిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు శాశ్వతంగా ఉంటారు. దేవుని వాక్యము ఎరిగిన వారు, వాళ్ళ జీవితాలు ఫలించడి కొమ్మలా ఉంటాయి. అవి ఎప్పటికీ ఎండిపోవు. వారు ఎలా ఉంటారు అనంటే, ఖర్జూరపు చెట్టు వలె మూవ వేస్తారని కీర్తనకారుడు చెప్తాడు.
ఖర్జూరపు చెట్టు వలె మోవ వేస్తారు. కాబట్టి ఇక్కడ పేతురు మనకు చెబుతున్నటువంటి అంశము కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో నుంచి చెప్తూ, బాబు నువ్వు అందాన్ని చూసుకొని ఎగిరిపడకు, నీ కండలను చూసుకొని మురిసిపోకు, నీ జ్ఞానము చూసుకొని మిడిసిపడకు, నీ బలాన్ని చూసుకొని ఎగిసిపడకు. అయితే ఏం చేస్తావో తెలుసా? ఈరోజు నీవు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మానవుడి బ్రతుకు గడ్డి పువ్వు లాంటిదిరా. నీకేదో కొత్తగా జరుగుతుందని నీకే జరుగుతుంది అనుకుంటావు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశము మనకే జరుగుతుంది అనుకుంటాం. నాకు వచ్చిన కష్టం ఎవడికి రాకూడదమ్మా, నాకు వచ్చినటువంటి బాధ ఎవడికి రాకూడదమ్మా, అంతే కదా అనేది. నాకు వచ్చిన కష్టము ఎవరికి, శత్రువు కూడా రాకూడదమ్మా. కానీ మనకున్న అజ్ఞానం ఏంటంటే, రాసినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు, అమ్మా ఓ అయ్యా, నేనేం చేశానంటే మానవుడి జీవితము ఏదో అనుకున్నాను, ఒక్కొక్క దాన్ని నేను పరిశీలన ఇక్కడ గడ్డి పువ్వును గురించి రెండు చెప్పాడు. గడ్డి అంటే ఈ శరీరము, పువ్వు అంటే అందము. ఈ లోక సంబంధమైనటువంటివి కల్పించుకుంటా ఉంటాం కదా. సో మనిషి అందంగా కనపడాలని చాలా తాపత్రయపడతా ఉంటాడు కదా. సో మరీ ముఖ్యంగా టీనేజర్స్ అయితే ఇక కడిగిన మొఖాన్ని కడగడమే రుద్దడము, అదేందో ఫెయిర్ అండ్ లవ్లీ. దాదాపు 60-70 సంవత్సరాల వయసు వచ్చిన ఒక ఆమె ఉండేది ఇక్కడ, మొసలిది దెబోరమ్మని. ఆమె పెట్టి తీసి చూస్తే కనపడేటువంటివి ఏంటంటే అన్నీ కూడా పౌడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు. బైబిల్ ఏం చెబుతున్నదంటే, ఓ నరుడా, నీ అందము టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒకరిద్దరు పిల్లలు అయిపోయాక నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఆ తర్వాత ఈ మాంసం అంతా ఉడికిపోయి తోళ్ళైపోయి మొసలి వాళ్ళు అయిపోతాం. ఆ తర్వాత మొదట పువ్వు రాలిపోద్ది, అందం పోద్ది. ఆ తర్వాత ఈ గడ్డి ఎండిపోద్ది, చచ్చిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు శాశ్వతంగా ఉంటారు. దేవుని వాక్యము ఎరిగిన వారు, వాళ్ళ జీవితాలు ఫలించడి కొమ్మలా ఉంటాయి. అవి ఎప్పటికీ ఎండిపోవు. వారు ఎలా ఉంటారు అనంటే, ఖర్జూరపు చెట్టు వలె మూవ వేస్తారని కీర్తనకారుడు చెప్తాడు. ఖర్జూరపు చెట్టు వలె మోవ వేస్తారు. కాబట్టి ఇక్కడ పేతురు మనకు చెబుతున్నటువంటి అంశము కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో నుంచి చెప్తూ, బాబు నువ్వు అందాన్ని చూసుకొని ఎగిరిపడకు, నీ కండలను చూసుకొని మురిసిపోకు, నీ జ్ఞానము చూసుకొని మిడిసిపడకు, నీ బలాన్ని చూసుకొని ఎగిసిపడకు. అయితే ఏం చేస్తావో తెలుసా?
ఈరోజు నీవు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మానవుడి బ్రతుకు గడ్డి పువ్వు లాంటిదిరా. నీకేదో కొత్తగా జరుగుతుందని నీకే జరుగుతుంది అనుకుంటావు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశము మనకే జరుగుతుంది, మనకే జరుగుతుంది, మనకే జరుగుతుంది అనుకుంటాం. నాకు వచ్చిన కష్టం ఎవడికి రాకూడదమ్మా. నాకు వచ్చినటువంటి బాధ ఎవడికి రాకూడదమ్మా. అంతే కదా అనేది. నాకు వచ్చిన కష్టము ఎవడికి, శత్రువు కూడా రాకూడదమ్మా. కానీ మనకున్న అజ్ఞానం ఏంటంటే, రాసినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు, అమ్మా ఓ అయ్యా, నేనేం చేశానంటే మానవుడి జీవితము ఏదో అనుకున్నాను, ఒక్కొక్క దాన్ని నేను పరిశీలన చేస్తూ వచ్చాను. ప్రసంగి పుస్తకం తీయండి. అక్కడ ఏం చెప్తాడంటే, ప్రసంగి పుస్తకంలో 1వ అధ్యాయము 14వ వచనం ఇలాగున్నది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీయు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టువి. దట్స్ ఇట్. అర్థమైందండి మీకు? ఏమర్థమైంది? నీ ప్రయాసమంతా సూర్యుని కింద వ్యర్థమే. ఏదో కొత్తగా జరిగిపోయింది, నాకే జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు పుట్టక మునుపు మీ అమ్మ పుట్టింది, మీ నాన్న పుట్టాడు. వారు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు, ఇంకొంచెం పెద్దగా అయ్యారు. ఆ తర్వాత యుక్త వయస్సు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, మీకు పిల్లలు, వాళ్ళ పిల్లలకు పిల్లలు. మీ అమ్మకు జరిగిందే మళ్ళా నీకు జరిగింది, మీ నాన్నకు జరిగిందే మళ్ళా నీకు జరిగింది. జరగబోయేది కూడా అదే. కొత్తది ఏమన్నుందా? పుట్టిన ప్రతి బిడ్డ ఎదగాలి. ఎదిగిన ప్రతి ఒక్కడు తను సంపాదించుకోవడానికి ఏదో చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడు. ఈ లోపల ముసలోళ్ళు టపకట్టేస్తారు. మనం పెరుగుతాం, మనం పెద్దగా అవుతాం, మనం ముసలోళ్ళం అవుతాం, టపకట్టేస్తాం. ఇంతకంటే ఏదన్నా కొత్తది జరుగుతుందా అని నేను నా జ్ఞానమును పెట్టి వివేచించి లోతుగా పరిశీలన చేశాను. కానీ కొత్తది ఏది జరగనే జరగదు. కొత్తది ఏది జరగనే జరగదు. కొత్తది ఏమైనా జరిగిందా? ఎరా రవి, మీ నాన్న కూడా నీ లెక్క యంగ్గా, డైనమిక్గా, హీరోగా ఉన్నాడు. తర్వాత అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్క నువ్వు పుట్టావు. అంతేనా? అంతేగా? మీ అందరూ కరెక్టే కదా. కొత్తది ఏమన్నా జరిగిందా? కొత్తదేం జరగదు. సూర్యుని కింద నేను అన్ని పరిశీలన చేశాక జ్ఞానమును గురించి తెలుసుకున్నాను. జ్ఞానముతో బాగా డబ్బులు సంపాదించాను. సొలొమోను యొక్క జ్ఞానమును గురించి తెలుసుకొనుటకు షీబా దేశపు రాణి వచ్చింది. ఆ జ్ఞానముతో బహుగా సంపాదించుకున్నాను. ఇల్లు కట్టాను, ద్రాక్ష తోటలు నాటించాను, తాగాను, తిన్నాను. ఏమీయో దాని గుండా లాభం లేదు. నాకు కలిగిన దాంట్లో నేను తిన్నాను, లేనోడు లేని దాంట్లో నేను తిన్నాడు. తినడం అయితే తప్పట్లేదు. తర్వాత ఏమైపోయింది? అది నేను చనిపోగానే ఆ జ్ఞానము వ్యర్థమైపోయింది. ఎక్కడుంది ఆ జ్ఞానము? బుర్రలో బుర్రలో బుర్రలో. అంతేనా అనేది? ఎక్కడుంది జ్ఞానము? బుర్రలో. ఓరి బుర్రతో కూడా, రే బుర్రతో కూడా సరిగా చూడరా, బుర్రలో ఉందా లేదో గుచ్చు అంటా ఉంటాం. అంతేనా? అదే చచ్చిపోగానే అది పెద్ద పెద్దవాళ్ళు, మేధావులు,
రాకెట్లు పంపించిన వాళ్ళు, శాస్త్రాలు కనుక్కున్నోళ్ళు, మ్యాథమెటిక్స్ సృష్టించిన వాళ్ళు, ఇలా ఎంతో మంది మేధావులు, రాజులు, అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ మాట చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది, ఎప్పుడు చెప్తా ఉంటారు. అలెగ్జాండర్ చనిపోయాక వాళ్ళు చేసినటువంటి దాన్ని ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడంట. తన జనరల్స్ని పిలిచి, నేను చనిపోయాక పెట్టులో పెట్టి తీసుకొని వెళ్ళేటప్పుడు 2 చేతులు బయటికి పెట్టేయండి. ఎందుకయ్యా అలా పెట్టారంటే, ఇదిగో వచ్చేటప్పుడు ఏమి తేలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవట్లేదయ్యా, ఖాళీ ఖాళీ చేతులతో, ఖాళీ. ఇది బ్రతుకు, మనిషి బ్రతుకు. ఇది మనిషి బ్రతుకు. ఈ బ్రతుకు గడ్డి లాంటిది, కొన్ని రోజులు ఉంటుంది. నీ అందము పువ్వు లాంటిది, వాడిపోద్ది. జ్ఞానవంతుడు అనుకొని జ్ఞానమును చూసి మిడిచిపోతే వాడు చనిపోగానే వాడి జ్ఞానము నిరర్ధకమైపోయింది, వాడి అందము నిరర్ధకమైంది, వాడి బలము నిరర్ధకమైంది, వాడి సంపాదన నిరర్ధకమైంది. వాడికి ఏమైనా వచ్చిందా? కోట్ల రూపాయలు సంపాదించాం, అరే బాబు నీకు పెట్రోల్ పెడతామంటే తీసుకుపోతాడు వాడు? కెన్ హీ? నో, నథింగ్. అందుకే రాజు ఇంకా కొంచెం ఆలోచించాడంట, మానవుడి జీవితం ఏంటదో అని. ఆలోచిస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ఒక మానవుడు తిని తాగి తృప్తి పొందితే దీంట్లో బాగుంటాడేమో అనుకొని చెప్పేసేసి ఆశపడి ఐగుప్తు రాజు కూతురుని చేసుకున్నాడు. ఆ తర్వాత 1000 మంది స్త్రీలు. తర్వాత మళ్ళా చెబుతున్నాడు, దీంట్లో కూడా ఏమీ లేదురా బాబు, పెళ్లిళ్ళు చేసుకోవడంలో కూడా ఏమీ లేదు. మరి డబ్బు సంపాదనలో ఏమీ లేదు, నీ కండలు పెంచుకోవటం లేదు, దాచిపెట్టుకోవడం ఏం లేదు, ద్రాక్ష తోటలు నాటించుకోవడంలో ఏమి లేదు, జ్ఞానం సంపాదించుకోవడం లేదు, అన్ని నిరర్ధకం 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 నిరర్ధకం. ఇంకా నాకు ఆలోచన కలిగి నేను ఆలోచించగా, నా వలే ఈ జంతువులు కూడా ఉన్నాయి కదా, నా వలే అవి బ్రతుకుతున్నాయి కదా, జలచరాలు కూడా, వాటి వలన ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. అవి నా వలే పుడుతున్నాయి, వస్తున్నాయి, తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఎక్కడికి పోతాయో తెలియదు. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు శరీరధారి అయి లోకానికి రాలేదు కాబట్టి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను కంటే జ్ఞానవంతుడైన యేసు తను జ్ఞాని అని ఎందుకు చెప్పాడో, ఈయనకు జ్ఞానము కలిగిన వాడుగా ఉంటూ కూడా ఈ అజ్ఞానపు మాటలు ఎందుకు మనం నేర్చుకోమని చెబుతున్నాడో అర్థం చేసుకోవాలి. పునరుద్ధానము లేని జీవితము, గడ్డిలా వాడిపోయి పొయ్యిలో వేయబడి కాల్చివేయబడేటువంటి బ్రతుకులు నిరర్ధకము అన్న సంగతి మనకు అర్థం కావడానికి. మనలాగానే కుక్కలు, గాడిదలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి, గొర్రెలు అన్నీ ఉన్నాయి, అవి కూడా చచ్చిపోతాయి, వీటి ఊపిరి పొత్తిపోతాయి, మనం పోతాం, దానికి మనకు పెద్ద తేడా ఏం లేదు. ఎందుకు ఇంత లోతుగా ఆయన చెబుతూ ఉన్నాడంటే, అన్నీ అనుభవించాడు. ఎవరు ఇప్పుడు దాకా చెప్పుకొచ్చింది ఎవరి గురించి చెప్పాను నేను? సొలొమోను. ఉండండి, ఇక్కడ ఉండండి, కొద్ది ఉన్నోళ్ళు కొంచెం బుర్రపెట్టి ఉండండి. అక్కడ వాళ్ళు ఎట్లాగూ వాడ యూట్యూబ్లో చూసేవాళ్ళు చూస్తుంటారు, బుర్రపెట్టి వినండి, బాగా జాగ్రత్తగా వినండి. మీరు ఏమి వినిస్తున్నారో జాగ్రత్తగా వినండి. వినుట వలనే గ్రహించే శక్తి వలనే మనం బ్రతుకుతాం. గ్రహింపు లేని జీవితాలు వ్యర్థము ప్రియులారా. అందుకే ప్రసంగి కిందంతా వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. వ్యర్థమైన బ్రతుకులు, చచ్చిపోతే కుక్కలకు మనకు ఉన్నదిలే. ఏంద్రా బాబు ఏముంది నీకు? పైకి ఎక్కిపోతాడో లేదో ఏం తెలుసు? ఎవడు పైకి ఎక్కిపోతాడో లేమో తెలియదు. ఇంతవరకు నీ పాత నిబంధనలు చెబుతున్నాడు సొలొమోను. ఎందుకు అలా చెప్తున్నాడు మనిషిని గురించి? ఓ మనిషి, నువ్వు అనుకుంటున్నావు చాలా బలవంతుడు అని, చాలా
జ్ఞానవంతుడమని, చాలా డబ్బున్నదని. లెట్ మీ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ టు యూ. మన భారతదేశపు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే భారతదేశ స్వాతంత్ర పోరాట సమర యోధుడు మన జాతిపిత గాంధీజీ కావచ్చు, మన ఎన్టీఆర్ గారు కావచ్చు, పెద్ద పెద్ద డైనమిక్ ఫిగర్స్. ద గ్రేట్ హిట్లర్, రష్యా లెనిన్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, మావో కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అమెరికా దేశపు అబ్రహాం లింకన్ కావచ్చు, చెగువీరా కావచ్చు, వీళ్ళంతా పెద్ద స్టాల్వర్డ్స్. బట్ కేవలము మనుషులే, వాళ్ళెవరూ కూడా దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును. రైట్? చూడండి, ఓ 40-50 సంవత్సరాలు వచ్చినాక, ఇది నా యంగ్ ఏజ్లో, నేను టీనేజ్లో ఉన్నప్పుడు నా ఫోటో, వాట్ ఏ హ్యాండ్సమ్ ఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ షీ ఈస్, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది. 27, 25 దాటగానే ఆడవాళ్ళ పని అయిపోద్ది. 27, 28 కాగానే మగవాళ్ళ పని అయిపోద్ది. అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. వాళ్ళ బ్రతుకులు చిన్నగా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఓ 30-35 ఏళ్ల తర్వాత చూసుకుంటే చిన్నగా తెల్లంటికలు స్టార్ట్ అయిపోతాయి, గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోద్ది, ముఖం ముడతలు పడ్డం స్టార్ట్ అయిపోద్ది. ఫీల్ అవుతూ ఉంటాం. వాట్ డస్ ఇట్ మీన్? ఓ బాబు, ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, ఓ సేవకుడా, ఈ లోకంలో అన్నిటి మీద రాజైనటువంటి సొలొమోను చేసినటువంటి ప్రయాసము కంటే ఎవడు ఎక్కువ చేయలేడు. కానీ ఆయన ఏమన్నాడు? ఈ లోకంలో డబ్బు సంపాదన 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 అనుకుంటా ఉంటాడు. అవన్నీ సంపాదిస్తావు, సస్తావు, 1 రూపాయి తీసుకుపోతావా? నీ తర్వాత నీ కుమారుడు, నీ బిడ్డలు జ్ఞానవంతులైతే వాళ్ళు సంపాదించుకుంటారు, జ్ఞానహీనులైతే నువ్వు సంపాదించింది కూడా పోగొడతారు. కొంతమంది అయితే రెగ్యులర్గా చర్చెస్ జరిగేటప్పుడు కూడా ఆదివారం డ్యూటీలు బ్రదరు అని పోయారు, ఆదివారం కూలికి పోయారు, ఆదివారం ఎక్స్ట్రా డ్యూటీలు పోయారు, సంపాదించారు. ఏం మిగిలిచ్చారు? ఏమి లేదు, జీవితం ఏమీ లేదు. అందుకే ఒకడు తన జీవితాన్ని చూస్తూ, నేను చాలా బలవంతుణ్ణి, చాలా అందగాణ్ణి అంటే బైబిల్ చెప్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, దావీదు స్టోరీ మీకు చెప్పాలి. దావీదు బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకారము బహురూపసి అని రాయబడ్డది. యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా అందగాడు. ఎవరండి? ఎవరు? నువ్వా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? మరి చెప్పండి. దావీదు గురించి మాట్లాడుతున్నా. చాలా రూపసి, చాలా అందగాడు. యవ్వనంలో అందరూ అలాగే ఉంటారు, బాగా కనపడతాడు, చాలా బలవంతుడు. ఒక్క దెబ్బతో వేసి ఒడిసేలో తిప్పితే గొలియాతు లేసిపోయాడు, పేగ కోసిపడేసేశారు. దావీదు గెరిల్లా తంత్ర యోధుడు. దావీదు వస్తున్నాడంటే శత్రువుకు గుండెల్లో దడ. ఆయన గురించి ఒక మాట బైబిల్లో ఏముందంటే, సింహపు గుండె కలిగిన వారు కూడా దావీదును చూస్తే భయపడతారంట. సింహమే భయపడదు, అలాంటిది దావీదును చూసినప్పుడంట సింహపు గుండె కలవారు కూడా భయపడతారంట. అలాంటి శక్తి కలిగిన వాడు, అలాంటి అందగాడు వక్తి చేత్తో సింహాన్ని చీల్చిపడేసాడు, ఎలుగుబంటిని చీల్చిపడేసేసాడు. తన గొర్రెలను కాపాడుకున్నాడు, దేశానికి మహారాజు అయ్యాడు. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేశాడు. కానీ చివరికి ఏమయ్యాడు? అపోస్తల కార్యము 13వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాం. అపోస్తల కార్యము
చదవండి 13వ అధ్యాయం 15వ వచనం. పదమూడవ అధ్యాయము 15వ వచనం చదువు. అపోస్తుల కార్యములు 35వ వచనం చదువు. 35వ వచనం చదువు ఫస్ట్. ధర్మశాస్త్రం తర్వాత వద్దాం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి పాతిపెట్టబడి కుళ్ళిపోయాడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దేశాన్ని పరిపాలన చేశాడు, సింహాన్ని ఎలుగుబంటును చీల్చేసేసాడు, గెరిల్లా యుద్ధాలు చేశాడు. అర్థమవుతుందా అండి? పెళ్లిళ్ళు చేసుకున్నాడు, కుమారులను కన్నాడు, దావీదుపురము సియోనును కట్టించాడు, దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ కీర్తనలు రాశాడు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వారు కూడా దావీదును చూస్తే గజ 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 వణికిపోయారు. బట్ ఫైనలీ ఏమైపోయాడో తెలుసా దావీదు? తన అందము పువ్వు లెక్క వాడిపోయింది. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఫస్ట్ కింగ్స్ 1st చాప్టర్ 1st వర్డ్, దావీదు వృద్ధుడైనప్పుడు అని రాయబడ్డది. చదువు. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినా ఎన్ని బెడ్షీట్లు కప్పినా వెట్ట కలగలేదు. గడ్డి ఎండిపోతుంది. when the body is ready to die, మనం అప్పుడప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కోట్లు వేల కోట్లు సంపాదించినటువంటి వ్యాపారవేత్తలు హాస్పిటల్ తీసుకెళ్తారు. చివరి మూమెంట్లో డాక్టర్ చిన్నగా బయటకు వస్తాడు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? సారీ, వి కాంట్ హెల్ప్ ఇట్. ఏమంటారు డాక్టర్? చేతులు ఎత్తేస్తాడు. మనం అనుకుంటాం డాక్టర్లు ఏమో చేస్తారని, మెడిసిన్ ఏదో బతికేస్తుందని, డబ్బేదో మన బ్రతుకును మార్చేస్తుందని. ఒక్కసారి ఆలోచన చేయండి. మానవుడి బ్రతుకు ఎంత చిన్నది అంటే కీర్తనకారుడు చెప్తాడు, దావీదు చెప్తాడు 90వ కీర్తన 10వ వచనములో 90th Psalm 10th verse speaks this. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము, మానవుడి యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు, అవియును ప్రయాసముతో కూడుకున్నవి. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. పీపుల్ హు ఆర్ వాచింగ్, ఇక్కడ ఉన్నవాళ్ళు, మనము ఎంత ప్రయాసపడతామంటే, ఒక చిన్న ఇష్యూ చెప్తాను చూడండి. ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ దొరకదు ఈ లోకం వరకు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్, బిడ్డ పుట్టగానే ఆ తల్లి తన ప్రసవ వేదన మర్చిపోయి ఎంతగానో ఆనందపడుద్ది, లోకంలో ఒక నరుణ్ణి సంపాదించుకున్నానని. ఆడు 1 చేయని 2 చేయని, అమ్మ పొరపాటున కిచెన్లో పని చేసుకుంటుంది అనుకుందాం, వాడు వచ్చేటప్పటికి దాంట్లో పొరలాడుతూ ఉంటాడు.
బంధువులు ఎవరున్నారనుకో చెయ్యి కూడా పెట్టరు. నాన్న అనుకో, కొంతమంది నాన్నలు పని చేస్తారు కానీ కొంతమంది మోస్ట్ ఆఫ్ ద నాన్నలు మే రా చూడు ఎట చేసుకున్నాడు చూడు అంటాడు. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాడు ఎట్టన్నా ఉన్ని, ఓ నాన్న ఓ నాన్న ఎందుకు నాన్న ఇట్లా చేసుకున్నావు, ఏదో మంచి మాటలు చెప్తే వాళ్ళు లేచిపోయినట్టు లేచిపోతూనే ఉంటారు. పోతాను పోయింది కదా వాడు, వెళ్ళిపోయినాడు. ఇన్నికి ఉండదు. తల్లి ఎంత కష్టపడుతుంది అనేది మాట బుర్రకు అర్థమైతే బతుకు బాగుపడుద్ది. ఎవడు రాడు, అక్కలు రారు, ఎవరు రారు, దగ్గరికి వచ్చి చూస్తే పక్కకి వెళ్ళిపోతారు. కానీ తల్లి మాత్రం వచ్చి 2 చేతులతో పట్టుకొని వాడిని అంతా కడిగి మళ్ళా శుభ్రం చేసి అదంతా తీసేసి మళ్ళా వాడికి ఏదో పౌడర్ కొట్టి వాసన రాకుండా అన్ని కొట్టినాక వాళ్ళ నాన్న వస్తాడు, అబ్బాబా నా కొడుకే అని ఎత్తుకోవడానికి. మామూలుగా ఉన్నప్పుడు రాడు. నిజమండి, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. ఆడు పెద్దగా వయసు వచ్చి మేసం వచ్చి వాడు మొట్టమొదటి ఎవరి మీద ఎదురు తిరుగుతాడు తెలుసా? అమ్మ మీదే. మళ్ళీ నానంటే భయం అవుతుంది అడిగి ఈడ్చుదంతాడని. ఎదురు తిరిగేది ఎవరి మీద? అమ్మ మీద. ఏమంటాడో తెలుసా? ఒక బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎప్పుడు ఏమందాం వీణ్ణి, ఏమంటావు వీళ్ళను? సొలొమోను లెక్క జ్ఞానము సంపాదించుకున్న జ్ఞానహీనులు, వ్యర్థులు. ఎందుకు ఈ మాట మీకు చెప్పుకుంటూ వచ్చానంటే, అలాంటి తల్లి మర్చిపోయినా నేను మరవనని చెప్పిన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన అర్థం చేసుకోవడానికి మాటలు చెప్పాను, చిన్నగా లాక్కుంటూ వస్తూ మిమ్మల్ని. తల్లి పడే శ్రమ అంత ఇంత కాదు, కానీ చివరికి మా తల్లి, వాళ్ళకి మించిన వాళ్ళ తల్లి. అంటే మీకు చెప్తున్నాను, నా కళ్ళారా నేను చిన్నప్పటి నుంచి నౌ ఐఎమ్ 55+, అంటే 56. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు, అంటే మా తాత వాళ్ళ నా అమ్మ ఉండేది. ఇది యథార్థంగా ఉన్న సంగతులు చెప్తున్నా మీకు. అంటే దాదాపుగా ఓ 50 సంవత్సరాల వెనక జనరేషన్లో ఇంట్లో అత్తగారు ఉన్నారంటే కోడలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేది. మా అమ్మమ్మ ఆమెకు పరిచర్య చేయాలి, ఇంట్లో పశువులు, పొలాలు, ఇవన్నిటితో పాటు మా తాత అక్కడ కూర్చొని, మధ్యలో ఆయన టీచర్, స్కూల్ టీచర్, ఆయన ఏదైనా సరే ఒక మాట అనగానే అవన్నీ వదిలిపెట్టి ఈయన అటెండ్ చేసుకోవాలి. ఈ లోపల ముసలిది ఏమని అడిగితే ఆమెకి ఇచ్చాలి. ఇదంతా ఒక స్త్రీ ఎంతో కష్టపడుతుంది. నేను తన వెంట చివరికి పోయేటప్పటికి ఏమీ తీసుకొని పోలేదు. జనరేషన్ అలా ఉండేది. ఆ తర్వాత మా అత్తోళ్ళ జనరేషన్ చూశాను. అంత భయపడేటువంటి మా అమ్మమ్మ తర్వాత వీళ్ళు ఇనీనన్నట్టుగా, అత్త చెప్పిన మాట ఇనీనన్నట్టుగా. ఇప్పుడున్న జనరేషన్ చూస్తున్నా, ఇన్నను అయితే ఏంది, ఇన్నను ఇప్పుడు ఇన్నను, నువ్వు చెప్పింది నువ్వు చెప్పగానే చేయాలనా, నువ్వు అత్తవైతే ఏంది. ఇంక రాబోయే జనరేషన్ ఎట్టుంటుందో తెలియదు. అలా బతుకులు వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే, అత్త ముసలిది, నేను యవ్వనము. అరే మా అత్త కూడా నా లెక్కనే ఒకప్పుడు అందంగా గడ్డి పువ్వు గడ్డిలా ఉన్నది, ముసలిది వాడిపోతుంది, నేను వాడిపోతాను. కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరి పట్ల ఒకరికి మంచి అవగాహన తెచ్చుకుందాము, మానవ సంబంధాలను నెలకొల్పుకుందాము అన్న పరిజ్ఞానము లేకుండా వెళ్ళిపోవడం. బట్ వెన్ వి కమ్ బ్యాక్, ఇక్కడ దేవుని లేఖనం ఏం చెప్తుంది? సూర్యుని కింద సమస్తము వ్యర్థమురా బాబు. దావీదు లాంటి మహారాజు, శాంసన్ లాంటి మహాబలాఢ్యుడు, అబ్రహాము లాంటి దేవుని స్నేహితుడు, మోషే లాంటి నాయకుడు సైతము కూడా చచ్చిపోయారు బాబు. వారు గడ్డిలా ఎండిపోయారు, వారి అందము పువ్వులా రాలిపోయింది. నీ ధనము చూసుకొని గర్వపడుతున్నావా? ఆ ధనం కూడా రెక్కలు వస్తాయి, ఎగిరిపోతాయి. అర్థమవుతుందండి మీకు?
నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒకరోజు రిటైర్డ్ అయిపోతావు, నీ ధనము నీకు పనికిరాదు. అయ్యా కోట్ల రూపాయలు పెడతాను ప్రాణమి అంటే ఇవ్వగలడు ఎవడన్నా? నీ ప్రాణము ఎంత విలువైనదో, నీ లైఫ్ గడ్డిలా మార్చబడి ఎండిపోతే దేని బట్టి నువ్వు బ్రతుకుతావు? ఒకసారి మనం అనుకుంటాం శరీరం చూసి, యా హౌ బ్యూటిఫుల్ ఐ యామ్ అని అద్దం దగ్గర పోయి ఊక నిలబడతాం. ఊక అది ఎప్పుడు అబద్ధం చెప్తుంటుంది, వీళ్ళకి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అది నువ్వు ఎట్టన్నా దరిద్రంగా చావని, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు అంటుంది అర్థం. ఈ శరీరం చూసి బలమైంది అనుకుంటాం, ఘనమైంది అనుకుంటాం. బాగా పైల్ మ్యాన్ ఇలా చేస్తారు కదా, ఏదే జిమ్ 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 చేస్తే 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అని ఇట్లా ఇట్లా పోతుంటారు, ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటారు. అనుకుంటాడు బస్తీ మీద సవాల్, అరే దేకా క్యా క్యా సీన్ రే, ఏం ముందర బై అని ఇట్లా పెట్టి చూస్తాం, ఏమీ ఉండదు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. ఆ 43 నుంచి చదువుకుంటారా, తొందరగా అయిపోతాయి. 44 బలహీనమైన ఈ శరీరము అని చెప్తాడు. ఈ శరీరం గురించి చెప్తున్నాడు. ఇది ఏంటంటే ఇది బాబు బలహీనమైంది. ఎలా బలహీనమైందో చెప్తాను చూడండి. నేను చెప్పానే ఇలా పైల్ మ్యాన్ ఇలా ఇలా దాదా వస్తాను పైల్ మ్యాన్. అంతేందుకు మీరు కూడా పైల్ మ్యాన్లో ఎవరు లేకపోతే నీకు నువ్వే పైల్ మ్యాన్. ఈ పైల్ మ్యాన్కు ఓ 20 సార్లు పాయకాన పెట్టింది అనుకుందాం. అంతకుముందు ఇట్ట తిరిగినోడు బయటకు కూడా రాలేని తెచ్చి ఆడికే తెచ్చి నీళ్లు అయిపోయాయి. పైల్ మ్యాన్ కాస్త పుసుక్కుని జారిపోయాడు ఆడికి. బలహీనమైంది ఇది అనుకుంటా ఉంటావు నువ్వు. నేను నేను వస్తాత్ ఇట్లా ఇట్లా టైట్ ఇట్లా వేసుకొని 6 ప్యాక్ ఇట్లా దింపు. 20 సార్లు పోయేటప్పటికి అంతే, వారం రోజులు లేచేదే లేదు పరిస్థితి. లేగలవా? ఘనహీనమైంది అని చెప్తున్నాడు 42వ వచనంలో. ఘనహీనమైంది అనగానే మనం దీన్ని ఘనంగా ఎంచి నీ సౌందర్య రకమునకు లక్స్ కారణం సంతూర్ పాప సంతూర్ అని అంటా ఉంటే ఫీల్ అయిపోతాం. పాప సంతూర్ పాప కాస్త ఇది ఘనంగా అనుకొని దీన్ని రాసి పూసి ఓ అమ్మో. మేము ఉదయం కుకట్పల్లికి చర్చి ఆరాధన పోవడానికి టైం అవుతా ఉంటే మావాడు బాగా ఎవరు మా వినయ్ గారు ఫుల్గా తయారైపోయాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, పుస్సు పుస్సు కొడుతున్నాడు. ఏంటది, ఎవరు దాన్ని పుస్సు పుస్సు కొట్టేది? పర్ఫ్యూమ్. ఇది ఘనంగా ఉందనుకుంటున్నాడు, ఇది ఘనమైంది అనుకుంటున్నాడు. మీరు కూడా కొడతా ఉంటారు పుస్స కొట్టకపోతే. ఇవాళ రేపు సెంట్లు కొట్టుకోకపోతే అంటే నేను కూడా ఈ బాడీ కంపు అంత కంపుదేమో అది వాడికి అర్థమైపోయేది. వాడు కొట్టుకుని చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. చచ్చిపోయిన చేపలు కిలో 120, చచ్చిపోయిన మేక మాంసము 800, కోడి కిలో 300. చచ్చిందాల డిమాండ్ చెప్తున్నా, చచ్చిందని డిమాండ్. ఇక నువ్వు దూడను కోస్తే ఎంత దూడ ఇప్పుడు మామూలుది మనది 300 కిలో, 300 ఆడ ఫుల్ రేటు 300. గాడిదకి కూడా విలువ ఉంది, గాడిద మాంసానికి కూడా విలువ ఉంది. కానీ ఒంటె మాంసానికి విలువ ఉంది. మనిషి మాంసం కిలో 5 రూపాయలు ఎవరు తీసుకుంటారా చెప్పండి రా. ఎరా నవ్వుతున్నా, నీకు కావాలనా? హ్యూమన్ ఫ్లెష్ కాస్ట్ ఆఫ్టర్ హిస్ డెత్ 5 రూపీస్. విల్ యూ టేక్? ఘనహీనమైందిరా బాబు, ఘనహీనమైంది. గడ్డి ఎండిపోద్ది, పనికిరాదు. చాలా ఈ మధ్యకాలంలో ఎక్కడికి పోయినా ప్రతి గల్లీలో బ్యూటీ పార్లర్,
మ్యాన్స్ హ్యాండ్సమ్ ఏదో పుస్కని పెడతా ఉన్నారు, మనకు అర్థం కాదు. మీ అందమును అధికముగా చేయగలము మేము, రుద్ది 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 రుద్ది. ఉన్నదే ఉంటుంది బాబు, కొత్తదేం రాదు బ్యూటీ పార్లర్కి పోతే. దాని మీద ఒక మోసపు బిజినెస్. లెట్ మీ టెల్ యూ ఆల్ దిస్ వై ఐఎమ్ టాకింగ్ ఆన్ దిస్. ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నాను ఇవన్నీ అంటే, మానవుడి జీవితం ఒక గడ్డి లాంటిది అని దేవుడు లేఖనాల్లో చెబుతున్నాడు. దాన్ని గుర్తుపట్టరా, అది బలహీనమైనది, అది ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది అన్నాడు. ఎందుకు ప్రకృతి సంబంధమైనది అంటే, పంచభూతములు. ప్రకృతి అంటే పంచభూతాలంటే వాట్స్ 5 ఎలిమెంట్స్. పోలేరమ్మ, నూకల్లమ్మ, నల్లపోసి, తెల్లపోసి, గొడ్లగూబ, ఇవే పంచభూతాలంటే? కాదు కాదు. ఏంటది? గాలి, నీరు, వేడి, భూమి, ఆకాశం, ఇవన్నీ పంచభూతాలు. మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు దీంట్లో పెట్టాడు. ఇది ప్రకృతి సంబంధమైనది అన్నాడు. ఎందుకో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకృతి యావత్తును కూడా మిగుల వేదన పడుతూ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఆల్ దీస్ ఎలిమెంట్స్ విల్ గో స్మాష్. పంచభూతములు అని రాయబడ్డది. అర్థమైందా? 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మాట ఇక్కడ కనపడుతుంది. 8వ అధ్యాయము 19వ వచనం నుంచి ఇంటికాడికి పోయి చదువుకోండి, ఇక్కడ కాదు, టైం లేదు ఇప్పుడు. సో పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి నాయనా అని చెప్తున్నాడు. అంటే ఈ శరీరము కూడా పంచభూతములతో తయారు చేయబడ్డది. ఇది లయమైపోతే ఇది ఉండదు. గడ్డి ఎలాగూ ఎండిపోతుందో, పువ్వు ఎలాగూ వాడిపోతుందో, ఓ మానవుడా, నీ నాసికా రంధ్రాలోంచి ఊపిరి వెళ్ళిపోద్ది, నువ్వు మన్ను కనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాటలు, సమస్తము భూమి కింద వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అందుకే నేను అనేక మంది భక్తుల గురించి చెప్పినప్పటికీ కూడా వారు తమ జీవిత కాలంలో తమ పితరులకు సేవ చేసి వెళ్ళిపోయారు. అయిపోయింది, ఫినిష్. రేపు మనం కూడా ఆవిరైపోతాం. యాకోబు ఇందు గురించి ఒక మాట చెబుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ద బుక్ ఆఫ్ జేకబ్, 5 కాదు 4 అనుకుంటాను, 4వ అధ్యాయంలో 13వ వచనం నుండి, 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ధనమును సంపాదించుకొను చెప్పువారులారా, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఇంకా బాగుంది అనుకుంటుంటాం కదా, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అవి చేద్దాం, ఇవి చేద్దాం అని ఏదో భ్రమపడిపోతున్నారు. ధనార్జన వైపున నీ బ్రతుకును నడుపుకుంటున్నావు, నువ్వేమి మిగిలించుకోలేవు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియనా? ఎవ్వడన్నా అనుకున్నాడండి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కరోనా వస్తుందని? ఎవడన్నా అనుకున్నాడా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ దొంగ ప్రవక్తలు ప్రవచనాలు చెప్పే ఎదవలు ఒక్కొక్కడు కథలు చెప్తా ఉంటాడే. ఈ కథలు చెప్పేటోళ్ళు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు, ప్రభువైన యేసు ఏదన్నా ఒక మాట చెబితే సున్నా పొల్లు పోకుండా జరిగిపోయేది, అంతే, దట్స్ ఇట్. కాబట్టి నేడు దేవుని వాక్యమే మనకు జీవము. అట్టి జీవమైనటువంటి వాక్యము మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ధనాపేక్ష కలిగిన వారై ఉండకండి. తిమోతి రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే, 6వ అధ్యాయంలో చూసినప్పుడు 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి.
ఐదు నుంచి చదువుదాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థమైన వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తెలియదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోము. దిస్ ఇస్ కొంతమంది ఈ భక్తి కూడా వ్యాపారం అనుకుంటూ ఉన్నారు. దానివల్ల డబ్బు సంపాదించుకొని బతుకుదాం అనుకుంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో మీరు ఎట్లాగూ ఆరాధనకు రావట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే గూగుల్ పే, ఇంకోటి ఎదురా పేటిఎం, ఫోన్ పే, మా బ్యాంకు అకౌంట్లు, మా బొంద, మా సమాధి నెంబర్, సమాధులు కూడా అడ్రస్ చేసుకుంటారేమో, సమాధులు కూడా అడ్రస్. ఎందుకింత సస్తున్నాడు? నేను ఉచితముగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇయ్యండి వాక్యాన్ని. సువార్త ప్రకటించు వాడికి సువార్త జీతం అవుతుంది. సువార్త ప్రకటించేవాడు సువార్త వల్ల బ్రతుకుతాడు. ఆయన తన సేవకులను అపోస్తులను పంపిస్తూ ఏం చెప్పాడంటే, మీ చేతి కర్రనైనా తీసుకోవద్దు, మీ దగ్గర డబ్బులు పెట్టుకోవద్దు, వెళ్ళండి సేవ చేయండి. వాళ్ళు తిరిగి వచ్చాక అడిగాడు, మీకు ఏమైనా కొదవైందా? లేదండి. కాబట్టి నేటి క్రైస్తవ జీవితము, సంఘ పరిచర్య, లేఖన ఉపదేశము అనేది వ్యాపారము కాకూడదు. ఇది ఎందుకు వ్యాపారంగా అనుకుంటాడు? ఇది గడ్డి కాదు, నేను గడ్డపారా, నేను ఇక్కడ పాతుకుపోయి ఉంటాను గుండ్రాయి లెక్క, నేను తింటాను, నేను ఉంటాను, మీది కూడా నాకే పెట్టండి. మరి బుద్ధి లేనివాడా? కరోనా వచ్చి సస్తున్నారా, పేద ప్రజలకు తిండి లేకుండా పోతుంది. అలాంటి వాళ్ళను నాకు పంపి నేను తింట, పొట్ట ఇంతలా వచ్చేస్తా, ఒళ్ళు బలిసిపోద్ది. మొయ్యడానికి ప్రజలు కష్టపడతారా? పెట్టడానికి పెట్టెలు సరిపోవరా బాబు? తీసుకుపోయి ఆడ పడేసేదే కదా ఇదంతా. దావీదు తన పితరులకు సేవ చేసి నిద్రించి పాతి పెట్టబడి కుళ్ళిపోయెను. మరి నీ కుళ్ళ పెట్టే శరీరానికి ఎందుకురా డబ్బులు ఇవన్నీ? నువ్వు సంపాదించింది తిను, నువ్వు కష్టపడింది తిను, నీ రెక్కల కష్టార్జితం అనుభవించు. లేఖనం చెప్తుంది. ఎందుకురా ఎప్పుడు కూడా ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని. మత్తయి సువార్త 6:25 ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఇంకా కిందికి వస్తే 27 అడవి గడ్డి పువ్వులను చూడు. ఒరే బుద్ధులేనోడా, ఇంకా భయపడి సస్తున్న వారులారా, ఏమైతుందో కరోనా వచ్చిందమ్మా, పనికి పోలేదమ్మా, ఏమైంది? కరోనా రాకముందు సావా? కరోనా వల్లనే చచ్చిపోయినట్టు ఫీలింగ్ ఏంద్రా బాబు నీకు? మనుషుడికి డబ్బున్నా చస్తాడు, డబ్బు లేకున్నా, బట్టలు ఉన్నా చస్తాడు, బట్టలు లేకున్నా, అన్నం ఉన్నా చస్తాడు. సార్ డెస్టినిటీ ఈజ్ పక్కన ఖచ్చితంగా అయిపోయింది, ఫిక్స్డ్. డెస్టినిటీ ఈజ్ ఫిక్స్డ్. ఈ జీవిత కాలం ఎలా నడుస్తున్నావు? నీ జీవితము గడ్డి లాంటిది, నీ అందము పువ్వు లాంటిదిరా బాబు. అందుకే లేఖనము చెబుతున్నది, అడవి గడ్డి పువ్వును చూడు, దాన్ని ఎలా దేవుడు పోషిస్తున్నాడు. నీ సొలొమోను కట్టినటువంటి మండపం ఉందరే బాబు, యేసుప్రభు చెప్తున్న మాట, సొలొమోను కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైన మాట, ప్రతి చోట బంగారం, దేవాలయంలో ప్రతి చోట బంగారం 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 పెట్టి నింపేసాడు. ఒక పువ్వుకు సమానం కాదురా నేను డెకరేట్ చేసిన దేవుడి శక్తి చూడండి.
నిజమండి. బంగారం 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 పెట్టేసేసి దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఆయన కట్టిన టెంపుల్, ఓహో సొలొమోను టెంపుల్, ఆహా సొలొమోను టెంపుల్ అని ఎగిసిపడేటోళ్ళు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ సొలొమోను టెంపుల్ గడ్డి పువ్వుకు సమానం కాదు. మీరు కూడా చాలామంది పీపుల్ యు ఆర్ వాచింగ్, ఏమంటే బంగారం కొనుక్కుందాం, ఎందుకు వేసుకుందాం వేసుకుందాం వేసుకుందాం. అసలు బంగారం ఎందుకు వేసుకుంటారు? బంగారం ఎందుకు వేసుకుంటారు? అందంగా కనపడడానికి, అందంగా కనపడడానికి. నడుముకి వేసుకొని, చేతులకు వేసుకొని, ముక్కుకి వేసుకొని, మూతికి వేసుకొని, తలకి వేసుకొని, కాళ్ళకి వేసుకొని, ఎక్కడ పడితే ఇక్కడ 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 ఎక్కడ పడితే అక్కడ బంగారమే. ఏంద్రబాబు అంటే అందంగా కనపడడానికి. ఆయన ఏమంటున్నాడు, ఒరే అందంగా ఉండడానికి బంగారం కంటే విలువైనటువంటి నేను అడవి గడ్డి పువ్వును చూడు, దాన్నే ఇంత అద్భుతంగా తయారు చేశాను, నిన్ను ఎలా తయారు చేస్తానో చూడు. ఐ వాంట్ టు మేక్ యు. ఈ హస్తకృత్యములైన వాటి కంటే కూడా గొప్పగా బలంగా తయారు చేస్తాను, అందంగా తయారు చేస్తాను. సొలొమోను మండపం కూలిపోయా, మరి మీ బతుకులు కూలిపోతాయా? వాట్ యు అండర్స్టాండ్ ఆన్ దిస్? లేఖనము చెబుతున్నటువంటి మాట చెప్పు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు భక్తులు కావచ్చు. యాకోబు, నేను బ్రతికిన దినములు 125 సంవత్సరంలో, కానీ జీవించిన సంవత్సరం 125, కానీ బ్రతికినవి కొన్ని దినాలే. నాట్ కౌంటబుల్. ఒకవేళ 70 సంవత్సరాలు బతికావు అనుకుందాం, అందులో 30 సంవత్సరాలు నిద్రపోసేస్తావు కదరా బాబు నువ్వు. ఇంకా తిండికనో తీరికనో దానికనో దీనికనో ఏముంది నీ బతుకు? వడ్ యు హ్యావ్? గడ్డి పువ్వు నీ బతుకు. అందుకే లేఖనము చెబుతున్నటువంటి మాట అక్కడ, అడవి గడ్డి పువ్వును నేను అలంకరించాను, నిన్ను ఇంకా దానికంటే గొప్పది కదా. సేవరిపడి మేము దేవుని ప్రజలము గడ్డి పూల కంటే గొప్పవారము. ఆమేన్. కాబట్టి ఎప్పుడు అవుతావు అంటే లేఖనము చెబుతున్నటువంటి మాట, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకును, అప్పుడు దెన్ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూసినప్పుడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతికితే అప్పుడు నువ్వు నీ లైఫ్ అంతా కూడా గడ్డి పువ్వులా ఉండదు. ఎందుకంటే నిన్నేం చేయబోతున్నాడంటే సొలొమోను మండపము కంటే ఈ గడ్డి పువ్వు గొప్పది. సొలొమోను మండపం కానీ ఈ అడవి గడ్డి పువ్వు కంటే నిన్ను గొప్పదానిగా ఎలా చేస్తున్నాడు, గొప్పవానిగా ఎలా చేస్తున్నాడంటే, ఆయన ప్రకృతి సంబంధమైన ఈ శరీరము, బలహీనమైన ఈ శరీరము, ఘనహీనమైన ఈ శరీరము ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిజము పొందుతావో, బంగారము కంటే గొప్పది, వెండి కంటే గొప్పది, ఈ లోకపు ఐశ్వర్యము కంటే గొప్పది వాడబారని స్వాస్థ్యము, హస్తకృత్యము కానిది. అర్థమవుతుందండి మీకు? మన హస్తాలతో తయారు చేసుకున్నవన్నీ పోతూనే ఉన్నాయి. పూర్వకాలం ఎప్పుడో ఇల్లులు కట్టారు, ఎగిరిపోయాయి, మళ్ళీ కట్టుకుంటున్నాం, మళ్ళీ పోతాయి, మళ్ళీ కట్టుకుంటున్నాం, మళ్ళీ పోతాయి. హస్తకృత్యము కానటువంటి దేవుని సంబంధమైనటువంటి పరలోకపు ఆలయములో నిన్ను అడవి గడ్డి పువ్వు కంటే కూడా గొప్పదైన పాత్ర ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? అది జీవము గల దేవుని ఆలయముగా నిన్ను మార్చుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అడవి గడ్డి పువ్వు, జాగ్రత్తగా మళ్ళా, అడవి గడ్డి పువ్వు సొలొమోను మండపం కంటే గొప్పది. కానీ ఈ అడవి గడ్డి పువ్వు కూడా గడ్డి ఎండును, పువ్వు రాలిపోతుంది అని చెప్పాడు ఆయన. పువ్వు రాలిపోతుంది, కానీ నిన్ను నీ దేవుడైనటువంటి నీ తండ్రి, నా తండ్రి అయిన వాడు చెప్పుచున్నటువంటి మాట ఏమనగా, నువ్వు రాలిపోయినా, నువ్వు పడిపోయినా, ఒక్కసారి ఆలోచించండి, మానవుడి బ్రతుకు ఎంత బలహీనంగా ఉంటుందో. ఎంతో ప్రేమించిన నీ బిడ్డలు చనిపోగానే నేను ఇంట్లో పెట్టుకుంటారా? ఏం చేస్తారండి? తీసేయండి.
తీసేయండి 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 రా బాబోయ్ అంటారు. కానీ ఈ గడ్డి పువ్వుకు దేవుడిచ్చినటువంటి మహత్యము మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. 20-21 వచనాలు చదవండి. మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడి నుంచి మన పౌర స్థితి ఎక్కడుందంట? అందుకే ఇంకా ఒక అడుగు ముందుకేసి పేతురు చెప్తాడు, మనము పరదేశులము, యాత్రికులము. ఇక్కడ ఓ సహోదరుడా, ఓ సహోదరి, పీపుల్ ఆర్ వాచింగ్, మనము పరదేశులము, యాత్రికులము. We are pilgrims over here. This is not our permanent place. Keeping in this mind, ఒకసారి ఆలోచన చేయండి. దేనికోసం పరిగెత్తుతున్నాం? ఉదయం లేచిన నుంచి కష్టపడుతున్నా. బట్ ఫైనలీ, ఓ నరుడా నీ ప్రయాసము గాలికి చెదరి ఉన్నది, అది పొట్టువలే ఎగిరిపోవును. ఓ నరుడా నీ ప్రయాసము గాలికి చెదరి ఉన్నది, అది పొట్టువలే ఎగిరిపోవును. ఓ నరుడా నీ ప్రయాసము ఇహలోక జ్ఞానము, ఈలోకపు సంపద, సూర్యుని క్రిందంతయు వ్యర్థమే వ్యర్థము. ఇహలోక జ్ఞానము, ఈలోకపు సంపద, సూర్యుని కిందంతయు వ్యర్థమే వ్యర్థము. దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము శ్రేష్టమే శ్రేష్టము. దేవుని జ్ఞానము శ్రేష్టమే శ్రేష్టము. ఓ నరుడా నీ ప్రయాసము గాలికి చెదరి ఉన్నది, అది పొట్టువలే ఎగిరిపోవును. ఓ నరుడా నీ ప్రయాసము విస్తారమైన ధనం, విలువలేని అర్పణలు, పెదవులతో ప్రార్థన వ్యర్థమే వ్యర్థము. విస్తారమైన ధనం, విలువలేని అర్పణలు, పెదవులతో ప్రార్థన వ్యర్థమే వ్యర్థము. ఆత్మలోన ధ్యానము, ఆత్మలోన ధ్యానము శ్రేష్టమే శ్రేష్టము. ఆత్మలోన ధ్యానము శ్రేష్టమే శ్రేష్టము. ఓ నరుడా నీ ప్రయాసము గాలికి చెదరి ఉన్నది, అది పొట్టువలే ఎగిరిపోవును. ఓ నరుడా నీ ప్రయాసము నేత్రములో ఆశయు, జీవములో డంబము, శరీరములో కోరికలు వ్యర్థమే వ్యర్థము. నేత్రములో ఆశయు, జీవములో డంబము, శరీరములో కోరికలు వ్యర్థమే వ్యర్థము. క్రీస్తునందు రక్షణ, క్రీస్తునందు రక్షణ శ్రేష్టమే శ్రేష్టము. క్రీస్తునందు రక్షణ శ్రేష్టమే శ్రేష్టము. ఓ నరుడా నీ ప్రయాసము గాలికి చెదరి ఉన్నది, అది పొట్టువలే ఎగిరిపోవును. అది పొట్టు
పొట్టువలే ఎగిరిపోవును, అది పొట్టువలే ఎగిరిపోవును. ప్రియులారా, ఒకసారి ఆలోచించే. నీ బ్రతుకు అడవి గడ్డి పువ్వులా నీ అందం పోయి, గడ్డి వాడిపోయి నిన్ను ఆ బొందలో పెట్టేసి నీ బంధువులు ఇంటికి తిరిగి వచ్చాక నువ్వు ఎక్కడున్నావో కూడా మర్చిపోతారు. ఈరోజు మీ ముత్తాత తాత ఎక్కడున్నాడో చెప్పలేవు, అంతే. తర్వాత నువ్వు బట్ గాడ్, దేవుడు నిన్ను మర్చిపోయిన నీ జనాన్ని గుర్తుపెట్టుకోడు. ఆయన తన కుమారుణ్ణి పంపిస్తాడు. గడబూర శబ్దముతో ఆయన వస్తాడు, దేవుని బూరతో వస్తాడు, మధ్యాకాశానికి తన దూతలతో వస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, కమాన్ రైస్ అప్. గడ్డి పూసలా, వాడిపోయిన పువ్వులా నీ బ్రతుకు రాలిపోతే అక్కడి నుంచి జీవాధిపతి, నిన్ను సజీవమైన రాయిగా మార్చినటువంటి ఆ అధిపతి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నిర్మించడానికి ప్రయాసపడినటువంటి జీవాధిపతి, నువ్వు బ్రతికుండగానే క్రీస్తును ఒప్పుకున్నప్పుడు అడవి గడ్డి లాంటి నీ బ్రతుకును సజీవమైన రాయి అయి, దేవుని మందిరమై, ఆత్మ సంబంధమైన మందిరములో నిన్ను కట్టుతూ, నువ్వు గడ్డి కాదు, నువ్వు వాడిపోయే పుష్పానివి కాదు, నువ్వు సజీవమైన రాయివి. ఓ క్రైస్తవుడా, నువ్వు సజీవమైన రాయివి. లోకము ఎండిపోయి రాలిపోయే గడ్డి పుష్పాల్లా ఉన్నారు. నేడు నీ పరిస్థితి ఏంటి? భయం. కరోనా వచ్చి తత్తిపోతామమ్మా, భయం. కానీ పౌలు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైనా మేలే. ఐ డోంట్ కేర్. కళ్ళు మూస్తే దేవునితో ఉంటాను, కళ్ళు తెరిస్తే దేవుని కొరకు ఉంటాను. కళ్ళు మూసినను కళ్ళు తెరిచినను సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరమై ఆయనకు స్తుతియాగ ధూపమును సమర్పిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు గడ్డి పూసగా ఉండిపోతావా, గడ్డి పువ్వుగా ఉండిపోతావా, దేవుని కొరకు సజీవమైన మందిరముగా మారుతావా? నిర్ణయం నీ చేతిలోనే. పెద్ద పెద్ద భక్తులు, అపోస్తులు, పుట్టిన ప్రతివాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సింది. అందుకే ప్రభువైన యేసు ఒక మాట చెప్తాడు. 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్తాడు. 6వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం తేండి. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమటలు కొట్టివేయను, దొంగలు ఎత్తుకొని పోతారు. తుప్పు పడుతుంది, దొంగలు ఎత్తుకొని పోతారు నైనా. అన్ని దానికోసం ప్రయాసపడకు. అయితే ఒక కన్ను లేకున్నా, ఒక కాలు లేకున్నా, ఒక చెయ్యి లేకున్నా అక్కడ నీ పేరు ఉండులాగునా. ఇదే కంటెంట్లోనే అడవి గడ్డి పువ్వును గురించి ప్రభు చెప్తాడు అనమాట. లెట్స్ చేంజ్ యువర్ సెల్ఫ్. మార్పు పొందు. రాజైన సొలొమోనును మీకు ఉదాహరణ పెట్టి చెప్పాడు. అన్నిటినీ నా కంటిని చూసిన ప్రతి ఒక్కటి అనుభవించాను అన్నాడు. నా హృదయంలో పుట్టిన ప్రతి కోరికను నేను ఎంజాయ్ చేశాను అన్నాడు. చివరికి మిగిలింది ఒకటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రసంగి రాసిన పుస్తకము 12వ అధ్యాయము, ప్రసంగి రాసిన పుస్తకము 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్లాస్టిస్ 12th చాప్టర్ 2nd on 12వ అధ్యాయము 2వ వచనం.
నీ బాల్య దినము నుండే నీ సృష్టికర్తను స్మరించుకో. చాలు. గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది, కానీ నీకు ఒక నిరీక్షణ ఉంది. నువ్వు గడ్డి పువ్వుగా ఎండిపోయి వాడిపోయి రాలిపోయేటువంటి బ్రతుకుగా నువ్వు ఉండకూడదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నీ బ్రతుకును మారుస్తుంది. ఈ నిరీక్షణ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి భయపడకండి. కరోనా లేదు, కాకరకాయ లేదు. హ్యాపీగా ఉండండి, నీట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ముగించే ముందు ఈ మాట మాత్రం, ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి మీ దేవుడు కనికరా స్వరూపుడు అన్నాడు, కరోనా ఎందుకు వచ్చిందండి అన్నాడు. దేవుడు కనికరా స్వరూపుడు కాబట్టే ఏ రోగము లేకుండా చక్కగా ఏదైనా తోటలో పెట్టారా, మాయ రోగం వచ్చి మనిషి పోయాడు. ఆయన ఉన్నప్పుడు, ఆయనతో ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఆకలి ఉండదు. ఆయన లేకపోతే బతుకు బస్ స్టాండే, అరటి తొక్కలే, మున్సిపల్ నీళ్ళే. ఆయన ఉన్నాడనుకో బ్రతుకు మారిపోద్ది, జీవితం మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది. నీ శత్రువులు కూడా మిత్రులైపోతారు ఆయన ఉన్నాడంటే. మరి కరోనా ఎట్టొచ్చింది అంటే లేఖనం చెబుతున్నది, జనులు ఎప్పుడైతే దేవుణ్ణి విస్మరిస్తారో అక్కడ సాతాను విలయ తాండవం చేస్తుంది. అయినప్పటికీ ఐగుప్తులో తన ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలను కాపాడే దేవుడు ఒకవైపున తెగుళ్ళొచ్చి, ఒకవైపున రోగాలు వచ్చి, రుష్టులు వచ్చి ఐగుప్తులు చస్తూ ఉంటే వారి మధ్యలో ఉన్నటువంటి వారిని కాపాడిన దేవుడు. ఆ గడ్డి పూలు రాలిపోతున్నాయి, ఆ గడ్డి ఎండిపోతున్నా వాళ్ళను మాత్రము ఖర్జూరపు చెట్టు వలె దేవుని బిడ్డలను నీతిమంతులుగా మారుస్తాడు. ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేస్తారు, అవి వాడిపోవు, ఎండిపోవు. అర్థమవుతుందండి? అందుకే ఆయన అన్నాడు నిర్గమకాండం 15:26లో, ఐగుప్తులో వచ్చిన ఏ రోగము మీకు రాదో. ఆమేన్. సో ఉదయాన్నే లేయండి, బైబిల్ తీసుకోండి, నిర్గమకాండం 15:26 పెట్టి, మొదటి పేతురు పత్రిక 2:24 బట్టి, దేవా ఈ కరోనా లేదు, కాకరకాయ లేదు, మా ఇంటి చుట్టూ నీ అగ్ని ప్రాకారాలు పెట్టు, మేము గడ్డి వలె ఎండిపోము, పువ్వు వలె రాలిపోము, మా చుట్టూ నీ ప్రాకారాలు. ఎందుకంటే నీ సేవకుడు చెప్పాడు బైబిల్లో నుంచి, ఇశ్రాయేలుకు ముందుగా నడిచావంట, శత్రువు వెనకబడితే ఎనిక్కిపోయి అగ్ని ప్రాకారమై నిలబడి వారిని ఉరిమి చూసావంట, గడగడ గడగడలాడించావంట. కరోనా మా వెంట పడుతుందేమో, అప్పులు మా వెంట పడుతున్నాయేమో, మా అనారోగ్యం మా వెంట పడుతుందేమో, మా రోగాలు మా వెంట పడుతున్నాయేమో. నువ్వు రా నాయనా, నువ్వు నిలబడు, అగ్ని ప్రాకారమై నిలబడు, దరిద్రాన్ని ఉరిమి చూడు, అవి ఏవి మా సమీపాన రాకూడదు. ఆమేన్, ఆమేన్. ఏది కూడా నీ సమీపానికి రాకుండా అగ్ని ప్రాకారమై ఆయన నిలబడతాడు. నిన్ను ఎండిపోనీయుడు, వాడిపోనీయుడు. వాడబారని స్వాస్థ్యమునకై ఆయన పిలవడానికి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:20-21 చెప్పబడినటువంటి ఆ మాట మనం చూద్దాం. ఏమని చెప్తున్నదో ఇక్కడ, మన పౌరసత్వము ఇక్కడ లేదు, మనం ఇక్కడ పరదేశులము, యాత్రికులము. 21 మన బలహీనమైనటువంటి 21 చదువు. మన దీన శరీరము. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఇది దీనమైన శరీరము. దీన్ని ఏం చేస్తాడంట? ఘనమైన శరీరముగా, బలమైన శరీరముగా,
మహిమ కలిగిన శరీరముగా. ఇక నువ్వు అడవి గడ్డి లేదు, అడవి పువ్వు లేదు, ఇక శాశ్వత కాలము యేసుప్రభు ఎలా ఉన్నాడో అలా తయారు చేసేస్తాడు నేను. ఆయన 10,000లో అతి కాంక్షణీయుడుగా, అతి సుందరుడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శరీరమునకు సమానమైన శరీరముగా మారుస్తాడు. కాబట్టి గడ్డి పువ్వు లాంటిది కాదు నీ బ్రతుకు. నువ్వు యేసును అంగీకరిస్తే నీ బ్రతుకును ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? అద్భుతమైనటువంటి దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. అడవి గడ్డి పువ్వులా వాడిపోతావా? తిండి కోసము, తిప్పల కోసము, డబ్బుల కోసము, లోకముల కోసము పోతావా? రాలిపోతావు, వాడిపోతావు. ఇదిగో అద్భుతమైనటువంటి మార్గము, క్రీస్తు మార్గము. ఈ మార్గంలోనికి వస్తావా? వాడబారని స్వాస్థ్యము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. తేల్చుకోవాల్సింది నువ్వే. అయితే ఒక దేవుని లేఖనమును చెప్పేవాడిగా చెబుతున్నాను, వాడబారని స్వాస్థ్యానికి రా, వాడబారని స్వాస్థ్యానికి రా. అక్కడిక ఎన్నటికీ నాశనం ఉండదు, ఆడ ఎన్నడూ తెగులు ఉండదు, అక్కడ రోగం ఉండదు, రొప్పు ఉండదు, రాష్ట్రం ఉండదు, ఏముండదు, అప్పులు ఉండవు, ఏముండవు. నిరుద్యోగం అసలే ఉండదురా బాబు. ఆడ ఈడన్నా కొన్ని రోజులు పెట్టుకుంటాడు, ఆ తర్వాత కరోనా వచ్చింది నువ్వు వెళ్ళిపోరా అంటాడు, ఆ తర్వాత డబ్బులు లేవు నువ్వు ఆగిపోరా అంటాడు, నీ బతుకు ఇంతేరా అంటాడు, నువ్వు దొంగ సర్టిఫికేట్లు పెట్టావురా అంటాడు, ఏదో అంటాడు, నీ బతుకు అక్కడ అయిపోద్ది. బట్ నిజమైనటువంటి క్రైస్తవుడికి ఏ రోజు కూడా ప్రాబ్లము రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా దేనికి భయపడకండి. ఉన్న దాంట్లో 4 ముద్దలు మనకు ఉన్నాయనుకోండి, 2 పేదలకు పెడదాం, 2 మంది తిందాం. గడ్డి పువ్వులా ఎండిపోకు. వాడబారని స్వాస్థ్యముగా ఆయన సంపాదించిన, క్రీస్తు సంపాదించిన స్వాస్థ్యములని కొద్దాం. అందుకోసమే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధిలో నుంచి లేచాడు. ఆయన పొందుకున్న రూపాన్ని, ఆయన సమాధిలో నుంచి లేచిన రీతిగా ఆయన మనల్ని కూడా సమాధిలో నుంచి లేపుతాడు. అప్పుడు నువ్వు గడ్డి పువ్వు కాదు, వాడబారని స్వాస్థ్యముగా మార్చబడపోతాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ఆయన, నీ బంగారు పాదములకు వందనాలు. గడ్డి పువ్వులా ఎండిపోకుండా వాడబారని స్వాస్థ్యముగా మీరు మార్చబడుటకు క్రీస్తును మాకు అనుగ్రహించినందుకు మీకు కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, వారు మనసు పొంది క్రీస్తు మార్గంలో నడుచుటకు సహాయము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.